స్టార్ట్. ఈ వారం కవిత 11 అక్టోబర్ 2020. మాదిరాజు రంగారావు. ఇది డాక్టర్ చరిత ప్రేరణతో ఆవిష్కారాన్ని పొందింది. 7th one. లక్ష్యం ఒకటి. ప్రవహించే జీవన రూపం, అణువణువు చేతన రూపం. ప్రవహించే జీవన రూపం, అణువణువు చేతన రూపం. ప్రజ ఉపకృతిలో శిలలు దాటి ముందుకు సాగడమే. ప్రజ ఉపకృతిలో శిలలు దాటి ముందుకు పోవడమే. దోసిలి మట్టి నుండి తరువు పైకి ఎదగవచ్చు. దోసిలి మట్టి నుండి తరువు పైకి ఎదగవచ్చు. గాలి నీరు వెలుగు స్పర్శ కోరుతుంది సృజన భావం. వెన్నెల అద్దంలో సరిగా కనబడని ముఖంకై, వెన్నెల అద్దంలో సరిగా కనబడని ముఖంకై ఎసటెసటో వెదకేను కనులు నాలుగు దిశలలో. ఎసటెసటో వెదకేను కనులు నాలుగు దిశలలో. పూర్ణ చంద్రబింబంతో పోలిక కల్పించేనా. మనిషి అంతరంగంలో నిజ రూపంతో చేనా. బ్రతుకు బాటలో నడకో ఏ వాహనమో అందుబాటులో ఉన్నది ఆ సమయం సన్మిత్రం. ఆ సమయం సన్మిత్రం. ఎదిగే బ్రతుకుల్ని అడుగు క్రింద అణచివేసే నిరంకుశం సమస్యకు జీవభూతమవుతుంది. నిరంకుశం సమస్యకు జీవభూతమవుతుంది. మాసిన తలపుల్ని తెరవ చేస్తుంది ఉద్యమం. వివేచనకు దారి చూపుతుంది ప్రజాస్వామ్యం. వివేచనకు దారి చూపుతుంది ప్రజాస్వామ్యం. దేశ ప్రజల మధ్య సరికొత్త స్నేహ వార్త. ఎప్పటికప్పుడు శక్తిని పోటీకి సిద్ధపరచేను. ఎప్పటికప్పుడు శక్తిని పోటీకి సిద్ధపరచేను. విజయ ప్రాప్తిలో మనిషి మనసు పీఠం అవుతుంది. విజయ ప్రాప్తిలో మనిషి మనసు పీఠం అవుతుంది. తన యత్నం ఎగసిన తారాజువ్వను తలపించేను. తన యత్నం ఎగసిన తారాజువ్వను తలపించేను. దిశలు చుట్టి వచ్చే అనుభవ దృశ్యాలెన్నో. దిశలు చుట్టి వచ్చే అనుభవ దృశ్యాలెన్నో. వాహనమేదైనా లక్ష్యం ఒకటే జనశ్రేయం. వాహనమేదైనా లక్ష్యం ఒకటే జనశ్రేయం. ఓకే.